హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మన వీడియోలు చూసి ఒక టాప్ మేస్త్రి గారు మన సబ్స్క్రైబరు సొంతంగా పని ఒప్పుకొని అది చేసి దాన్ని మనకి వాట్సాప్ ద్వారా మనకి ఒక వీడియో పంపించడం అయితే జరిగిందనమాట. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా సొంతంగా పని చేయడం మొదలు పెట్టాను. సో నేను చేసిన ఫస్ట్ పని ఇదనమాట. సో దీంట్లో ఏమైనా లోపాలు ఉంటే దయచేసి తెలియచేయండి అని మనల్ని అడగడం అయితే జరిగిందనమాట. సో అదే వీడియో మీ బ్యాక్గ్రౌండ్లో వీడియో రన్ అవుతుంది, అదే అనమాట. ఫ్రెండ్స్, నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఈ వీడియోలో మట్టికి. ఎందుకంటే మా వీడియోని చూసి ఆయన పని నేర్చుకుంటాడంటే మరి సో ఆయన కూడా టాప్ మేస్త్రి అనమాట. టాప్ మేస్త్రి అంటేనే అంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత బుర్ర ఉంటే కానీ టాప్ మేస్త్రి అవ్వలేం. మన బిల్డింగ్లు అన్నింటికన్నా కష్టమైన పని అంటేనే టాప్ పని అనమాట. ఆ టాప్ మేస్త్రి అవ్వాలంటే మంచి బ్రెయిన్ అనేది ఉండాలి. ఆ టాప్ మేస్త్రి ఏమైనా చేయగలరు తలుచుకుంటే. సో దాన్నే మీకు ఈ వర్క్ అనేది ఆయన టాప్ మేస్త్రి చేసి నాకు వాట్సాప్ చేయడం జరిగింది. సో ఇది మీకు నిరూపిస్తాను అనమాట. మన వీడియోలు చూసి సొంతంగా పనులు చేసుకోవచ్చు. సో వీడియోని ఒకసారి కాదండి, నేను కూడా కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాను నా పని సంబంధించిన డౌట్లు ఉంటే. సో వీడియో అనేది ఒకసారి చూస్తే అర్థం కాదు. సో ఒకసారి చూస్తే ఒక అంశం అర్థం అవుద్ది, రెండోసారి చూస్తే ఇంకొక పాయింట్ అనేది అర్థం అవుతూ ఉంటుంది. అలాగే మన పనికి సంబంధించింది ఎక్కువ మన వీడియోలు చూస్తే ఏమవుతుందంటే మన పనిలో మనం డెవలప్ అవుతాం. సో ఎక్కువగా మన పని సంబంధించిన వీడియోలు చూసుకోవడం మనకు మంచిది అనమాట. నేను అదే పని చేస్తానండి. నేను కూడా మా మిగతా వీడియోలు చూస్తాను, ఏదో టైంపాస్గా సరదాగా ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తాను. ఎక్కువ కేటాయింపు మట్టికి మన పని సంబంధించిన వీడియోలు మాత్రమే నేను దృష్టి పెడతాను అనమాట. సో ఇంకా ఏమైనా అప్డేట్లు వర్క్ ఉంటే నేను చేస్తూ ఉంటాను. సో ఎవరు కూడా మనం ఒకసారి ఎవరికి వర్క్ అనేది వచ్చేది, నిదానంగా. నేను ఎలా చేశానంటే ఫస్ట్ ఏదైనా చిన్న పొరపాటు చేయకుండా ఎవరు ఉండరో ఫస్ట్ నుంచి కూడా ఒకసారి జరిగిన పొరపాటుని రెండోసారి జరగకుండా చూసుకుంటూ వచ్చానమాట. సో ఈ రకంగా ఈరోజు ఈ సీనియర్గా ఉన్నాను. సో నా వర్క్ అంతా నా సీనియర్టీ మీకైతే ఆ ప్రాబ్లం ఉండదు. నా వర్క్ నా వీడియోలు చూస్తే మీకు శుభ్రంగా మంచి వర్క్ అనేది వస్తుందన్నమాట. సో మీకు నేను సక్సెస్ అయిన మేస్త్రిగా ఎలా అయితే ఉన్నానో మీరు కూడా మీ మార్కెట్లో మీ ఏరియాలో మీరు సక్సెస్ అవుతారు. ఈ శానిటరీ వర్క్ అనేది కొంచెం ట్రిపికల్ వర్క్ అనమాట, చాలా జాగ్రత్తగా చేయాలి. సో వీడియోని ఒకసారి అర్థం కాదు, దయచేసి రెండోసారి చూడకుండా ప్రయత్నించండి. ఆ వీడియోని చూస్తూ మీకు ఎక్కడైనా లోపాలు ఉంటే ఆ లోపాలని మీకు చెప్తా ఉంటాను. దయచేసి మీరు కూడా సరి చేసుకోండి అనమాట, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది మేస్త్రులకి ఈ వీడియో అనేది రికమెండ్ అవుద్ది అనమాట. అన్న నమస్తే అన్న, అది కిచెన్ పాయింట్ అన్న, పైప్ ఫ్లోరు, ఇది అటాచ్ బాత్రూమ్ అన్న. ఇది రెండు కలిపి 400 తీసుకున్నాను, దీంట్లో కలిపాను. అది అటాచ్ బాత్రూమ్ పైపు 400 అటువైపు తీసుకెళ్ళాను వెనక్కి. అంటే బాత్రూమ్ ఉన్న వాయుమూల ఉంది, దానికోసం అని చెప్పేసి అటు తీసుకెళ్ళాను. అలాగే 50 mm పైపు ఏసీ వాటర్ కోసం అని చెప్పి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే లాంగ్ ఎల్బో వాడారనమాట. ఎస్ఎల్బేర్లో లాంగ్ ఎల్బో అంటే పీవీసీలో ఉంటాయి, ఎస్ఎల్బేర్ ఉండవు. దయచేసి ఏంటంటే ఎస్ఎల్ మామూలు షార్ట్ ఎల్బో వాడుకోవచ్చు అనమాట. ఈ పీవీసీ ఏంటంటే ఈ లైఫ్ అనేది తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పీవీసీ ఫిట్టింగ్స్ ఎస్ఎల్బేర్ ఫిట్టింగ్స్ జాయిన్ చేసినప్పుడు కొన్ని చోట్ల కొన్నాళ్ళు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో దయచేసి ఎస్ఎల్బేర్ ఎల్బోల్ని షార్ట్ ఎల్బోల్ని వాడుకోవచ్చు. దింపానన్నా, ఆ పైప్ ఏమో పైన ఫంక్షన్ కోసం అని చెప్పి ఎప్పుడైనా వాష్ బేసిన్ కోసం అని చెప్పి వాష్ పాయింట్ ఇమ్మన్నారన్న. అందుకని వాష్ బేసిన్ పాయింట్ ఒకటి ఇచ్చి దీంట్లో కలిపాను. ఇది 4 లీటర్ లైన్ అన్న. సో ఇక్కడ ఏంటంటే మనకి డోర్ ఎల్బో బదులుగా ప్లెయిన్ ఎల్బో షార్ట్ ఎల్బో వాడి ఆ ఎల్బో తర్వాత క్లీనింగ్ పైప్ వేసుకోవాలి. ఆ క్లీనింగ్ పైప్ డోర్ పైన ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే రన్నింగ్ ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇంటి వెనక్కి వాయుమూలకి తీసుకెళ్ళాను. ఇదిగోండి అన్న, ఇలా తీసుకొచ్చాను వాయుమూలకి. కొంచెం స్థలం విరుగ్గా ఉంది. పైన ఒక బాత్రూమ్ ఉందన్న, దాన్ని కిటికీ ఉందని చెప్పేసి ఇలా 45 తోటి తీసుకోవడం జరిగిందన్న. సో ఇలాగా కిటికీ పక్కన లైన్లు వచ్చినప్పుడు కిటికీ పైన ఎలాగో లైన్ వచ్చింది కాబట్టి దాన్ని పైన సైడ్ చేసి కిటికీకి ఒక అడుగు దూరంలో స్ట్రైట్గా కిందకి భూములు దీపేలా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కిటికీకి అనేది కొంచెం ఒక విల్వేషన్ లాగా చేస్తున్నారు. ఆ విల్వేషన్కి మన లైన్ అనేది దెబ్బ అవ్వకుండా ఉంటుంది అనమాట. అంటే
లుక్ పాడకుండా ఉంటుంది ఆ కిటికీ అనేది. ఇక్కడ లాంగ్ ఎల్బో వేసానన్న ఒకటి. ఇది పైన బాత్రూమ్ మైనర్ ట్రపేస్ కింద దింపానన్న, డోర్ వేలో కలిపి. ఇది వాషింగ్ మిషన్ కన్నా, ఇది వాష్ బేసిన్కి క్లీనర్ వేసుకున్నాను కింద. రెండింటిని కలిపి తీసుకొచ్చి పైన ఒక ఎయిర్ గ్యాప్ వేసాను. కింద ఈ పక్కన ప్లేస్ లేదు, కిటికీ ఉందని చెప్పి కార్నర్ తీసుకున్నాను. కింద ఒక పీ ట్రాప్ వేసానన్న, దీంట్లో చాంబర్లో తీసుకు. మనం పైన నాన్ ట్రాప్లు వాడినప్పుడు కింద పీ ట్రాప్తో పని అయితే లేదండి. డైరెక్ట్గా మనకి కింద ఎల్బో లైన్ తీసుకెళ్ళి మనం మ్యాన్హోల్ కలుపుకోవచ్చు. ఒకవేళ పైన ఏమైనా బెండ్లు వాడామంటే అప్పుడు కింద పీ ట్రాప్ అనేది యూజ్ చేయాలన్నమాట, అది స్మెల్ ఆఫ్ చేయడం కోసం. ఇదిగోండి. అలాగే ఇది ఒక వాష్ బేసిన్ కన్నా, ఇదేమో వాషింగ్ మిషన్కి. ఈ రెండు కలిపి ఫ్లో ట్రాప్లు తీసుకుని చాంబర్లోకి ఇచ్చానన్న. సో ఇక్కడ ఏంటంటే మనకి వాష్ బేసిన్, వాష్ మిషన్ పాయింట్ రెండు పైపులు కలిపి మనకి ఫ్లో ట్రాప్లో కలిపారన్నమాట. అలా కాకుండా వాష్ మిషన్ దగ్గర ఫ్లో ట్రాప్ ఇచ్చేసి వాష్ బేసిన్ని ఆ ఫ్లో ట్రాప్లో కలిపి ఉండి సరిపోతుంది అనమాట. దీనికి వేరేగా ఇచ్చి ఒక మినీ చాంబర్ లాగా అయితే అవసరం లేదు. కానీ సూపర్ అనమాట. స్మెల్ని ఆఫ్ చేయడం కోసం ఈయన అలా చేయడం అయితే జరిగింది. ఓకే, ఆలోచన విధానం అయితే సూపర్. ఇది వచ్చేటప్పటికి పైన సామాన్లు కడుక్కోవడానికి పాయింట్ ఏమన్నారన్న, పాయింట్ ఇలా ఇచ్చాను. మైనర్ ట్రాప్ వేసుకున్నాను, పక్కన క్లీనర్ వేసుకున్నాను. బియ్యం పక్కన తీసుకొచ్చి రెయిన్ వాటర్ టీ పెట్టేసి ఇక్కడి నుంచి దీంట్లో కలుపుకున్నాను. ఈయన రెయిన్ వాటర్ పాయింట్ కూడా ఈశాన్యంలో ఇచ్చారండి. సో దానివల్ల లాభం ఏంటంటే పైన 1వ ఫ్లోర్లో ఈ ఫ్లోరింగ్లు అనేవి కూడా ఈశాన్యంలోకి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. వాస్తును కూడా బాగా పాటించారండి ఈయన ఈ పనిలో మట్టుకి. దీన్ని కిందకి తీసుకొచ్చాను. ఇక్కడ ఒక లాంగ్ ఎల్బో వేసుకున్నాను, చాంబర్లో కలుపుకున్నాం. అలాగే ఇది కిచెన్, ఇది ఫ్లోరింగ్ వాటర్ కడుక్కోవడానికి. అదేమో వాష్ బేసిన్ కన్నా. ఇది 5 ఫ్లోర్ అన్న, 5 ఫ్లోర్ రెయిన్ వాటర్ పాయింట్ అన్న. వాటర్ గారు సీలింగ్ వేస్తాను అని చెప్పి ఆ మూల మీద క్లీనర్ వేయలేదన్న. ఈ రెయిన్ వాటర్ లైన్లో మొత్తం మనం నాంగాలు వేసినప్పుడు క్లీనర్తో అయితే పని లేదండి. సో 2.5 మనం 4.5 రిడ్యూసర్ వాడి 2.5 పైప్ వేసి అక్కడ నాన్ ట్రాప్ చేసాం అనుకోండి, అప్పుడు మనకు క్లీనింగ్ పైప్ అనేది అవసరం. తర్వాత ఇవ్వండి అన్న, పైన డోర్ టీ వేసుకుని ఇలా కలుపుకున్నాను. ఇది ఇలా తీసుకొచ్చి దాంట్లో కలిపానన్న. అదేమో ఇది ఒక బాత్రూమ్ అన్న, ఇందాక చూపించాను కదా. ఇది వాష్ పాయింట్ అన్న, ఇదేమో వాషింగ్ మిషన్ కన్నా, ఇదేమో వాష్ బేసిన్కి. లేకపోతే రెండిట్లో ఏది వాడుకుంటే అట్టాను. ఇది బాత్రూమ్ అన్న. ఇంకా ఓ సూపర్ అండి. ఈయన బెడ్ కూడా వేయకుండా చేసాడు బాత్రూంలో. సూపర్ అండి, ఆలోచన విధానం అయితే మంచి హైలో ఉంది మనోడిది. ఈయన నాకన్నా మంచి పనులు అవుతాడండి, ఇదైతే గ్యారంటీ. అసలు ఫస్ట్ వర్కే ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే సూపర్ సార్, సూపర్. బాగా చేశారు మీరు, ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా చేశారు. వర్క్ జరుగుతుంది. ఓకే సార్, ఫస్ట్ టైం అయినా కానీ మీరు వర్క్ చాలా బాగా చేశారు. సో మీరు నాకన్నా మంచి మేస్త్రి అవుతారని ఆశిస్తున్నాను. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చి ఒక చోట మనకి ఉత్తరం ఫేసింగ్ బిల్డింగు శాంట్ వర్క్ చేసాం. సో బెడ్లు లేకుండా ఎలా చేసాం, అలాగే ఇరుకు సందు అనమాట, ఇరుకు సందులో కూడా మీకు ఎలా చేసాం, మ్యాన్ హోల్స్ అవన్నీ కూడా మీకు వివరిస్తాను. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే మర్చిపోతే కనుక దయచేసి లైక్ చేయండి.